కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10 సెకండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, ఎంసీక్యూస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. లేదా ఓన్లీ ఎంసీక్యూస్ పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నామంటే మీరు ఖచ్చితంగా కంటెంట్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే సరిపోదు, దానికి వెనకాల ఉండే దానికి రిలేటెడ్ ఉండే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీకు తెలిసి ఉండాలి. మనల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఆన్సర్సే ఆప్షన్స్ అక్కడ ఉంటుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లీవ్స్ పైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, వాటిని స్టొమాటో అంటాం, తెలుగులో పత్రరంధ్రాలు అంటుంటాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎగ్జామ్లో కొంచెం క్రిటికల్గా అడగాలంటే వాళ్ళు ఏం అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ పత్రరంధ్రాల టైప్స్, అంటే స్టొమాటోలో టైప్స్ తెలుసా మీకు? స్టొమాటోలో టైప్స్ ఏంటో 2 టైప్స్ ఆఫ్ స్టొమాటోస్ కనిపిస్తుంటాయి మనకి. ఒకటి ఫోటో యాక్టివ్ స్టొమాటా, సెకండ్ వన్ స్కోటో యాక్టివ్ స్టొమాటా. ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటే పేరులోనే ఉంది. ఫోటో యాక్టివ్ మీన్స్ అవి లైట్ ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాయి, అంటే డే టైంలో అవి ఓపెన్ అవుతాయి, నైట్ టైంలో క్లోజ్ అవుతాయి. జనరల్గా అన్ని ప్లాంట్స్లో మనకి ఫోటో యాక్టివ్ స్టొమాటా కనిపిస్తుంటాయి. మరి దీనికి ఆపోజిట్గా స్కోటో యాక్టివ్ స్టొమాటా ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఫోటో యాక్టివ్ స్టొమాటా కనుక అన్ని ప్లాంట్స్లో ఉండుంటే డెజర్ట్ ప్లాంట్స్ అనేవి బతికే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే అవి మధ్యాహ్నం డే టైంలో ఓపెన్ అవ్వడం వల్ల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంటుంది డెజర్ట్లో ఉండే హీట్కి. మరి అవి బతికే ఛాన్స్ ఉంటుందా? లేదు. మరి అలాంటి ప్లాంట్స్లో స్కోటో యాక్టివ్ స్టొమాటా ఉంటాయి. స్కోటో యాక్టివ్ మీన్స్ అవి నైట్ టైంలో, అంటే చీకటిగా ఉన్నప్పుడు అవి ఓపెన్ అవుతుంటాయి. దానివల్ల అవి ఓపెన్ అయినా కూడా తక్కువ మొత్తంలో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంటుంది. దీనివల్ల అవి బతకగలుగుతున్నాయి. సో ఇట్లా ఒక క్వశ్చన్కి సంబంధించి అన్ని ఆన్సర్స్, దానికి రిలేటెడ్ ఉన్న అన్ని టాపిక్స్ మనకు తెలిస్తేనే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం.